నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జనవరి మంత్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, మరి ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. మనం ఈ కర్కాటక రాశి వాళ్ళు గమనించుకుంటే ఈ మంత్ చాలా ఇంట్రెస్టింగ్గా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంద్రా సినిమాలో చిరంజీవి బిగినింగ్ ఎండ్ ఎలా ఉంటుందో, ఇంటర్వెల్ ముందు ఒక క్యారెక్టర్ తర్వాత క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇంకొక రకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా డిఫరెన్స్ చూస్తారు వీళ్ళు. పర్టికులర్గా సంక్రాంతి పండగ తర్వాత పండగ ముందు చాలా వేరియేషన్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. అది గమనించుకుంటే ఎందుకు అంటే మనకి సంక్రాంతి పండగ రోజున మనం జనరల్గా సూర్యుడు మారుతూ ఉన్నాడు మకర రాశికి. బట్ దానికి ముందు తర్వాత ఒక రోజు అటు ఇటు ఇంకా 3 గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్లో చాలా స్పీడ్గా ఉంటుంది, తర్వాత కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఫస్ట్ 15 డేస్ శత్రునాశాంత సంపద విజయం విపత్తి అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 15 డేస్ శత్రువు బాధలు ఎవరు ఉండరు. వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ ఏమీ చేయలేక వాళ్ళంతా వాళ్ళే దూరం వెళ్ళిపోతారు. నెక్స్ట్ సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విజయం వీళ్ళ సొంతం ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది. శుక్రుని వల్ల కొంచెం అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆటంకాలు కూడా స్త్రీల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే యాత్ర, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ తీర్థయాత్రలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్, కొంచెం శారీరకంగా అలసటని ఏమని చెప్తారు, టైర్డ్నెస్, కొంచెం మానసికంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. 7వ ఇంట్లో బుధుడు ఉండటంతో విపత్తి, అనుకోని విధంగా ఏదైనా మీరు పని చేస్తూ ఉంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు వచ్చి ఆటంకాలు పెట్టే అవకాశం ఉంటుంది. లాస్ట్లో శుక్రుడి వల్ల 7వ స్థానంలో ఉండటంతో యువత జనబాధ, యంగ్ లేడీస్కి అయితే, జెంట్స్కి అయితే యంగ్ లేదంటే లేడీస్ అయితే యంగ్ బాయ్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఫస్ట్ 15 డేస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా అంటే 7th హౌస్లో వీళ్ళకి 15 తర్వాత మారటంతో సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అంటారు. ఉత్సాహ భంగకారిణి గుర్తుపెట్టుకోండి. అంటే 15 తర్వాత వీళ్ళు మంచి ఎనర్జెటిక్, అంటే సంక్రాంతి పండుగ నుంచి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతారో, మళ్ళీ వెకేషన్ నుంచి లేదంటే జాబ్లో వర్క్ స్టార్ట్ చేస్తారో, ఉత్సాహంగా ఏదైనా పని చేయాలనుకుంటే మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ ఆటంకాలు కూడా బాస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది కుజుని ద్వారా మీకు బిజినెస్లో ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాస్పెరిటీ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ కువార్త అంటే వినకూడని వార్తలు మీరు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్తో టైర్డ్నెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి మోస్ట్ ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. 15th తర్వాత వీళ్ళకి ధనం విషయంలో మీ ధనాన్ని వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం మీరు అప్పటిదాకా సేఫ్ గార్డ్గా పెట్టుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు 7వ స్థానంలో ఉండటంతో చాలా మిక్స్డ్ రిజల్ట్ ఉందని గమనించుకోవాలి. శుక్రుడు 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ ఎవరికైతే లవ్, రొమాన్స్, ప్లేజర్, లాంగ్ ట్రిప్కి వెళ్ళటము, జాయల్ ట్రిప్కి వెళ్ళటము, ఫారిన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే కొన్ని విషయంలో శుక్రుడు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్త్రీ జాడ్యం, మేహరోగాది, సర్వదా క్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా మీతో చక్కగా ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ మీకు ఆపోజిషన్గా మారిపోయేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సేమ్ వర్సెస్ విత్ లేడీస్ కూడాను. జెంట్స్ ఎవరన్నా మీకు అప్పటిదాకా హంబుల్గా ఉండేసి మీతో ప్రేమగా ఉన్నట్లు ఉండేసి ఓవర్ నైట్గా మీకు ఆపోజిట్గా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ద్వారా మీకు క్లేశ జీవనం, కొంచెం మానసికంగా అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి, కోపంగా భయంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు గమనించుకున్నారు అనుకోండి, ప్రతి గ్రహం కూడాను కొంచెం పాజిటివ్గాను నెగిటివ్గాను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. బట్ ఎనీవే ఫస్ట్ 15 డేస్ ఎంజాయబుల్. నెక్స్ట్ మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం
స్లోగా పేషెన్సీగా ఉండటం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం. మీరు పరిహారాలు కనుక చూసుకున్నారనుకోండి, రాశి వాళ్ళు ఫస్ట్ పరిహారాలు చూసుకుంటే సూర్యుడు మీకు కుజుడు అనుకూలంగా లేకపోవడంతో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భార్యాభర్తల మధ్య ఎవరైనా అవగాహన సరిగ్గా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ కంటే సెకండ్ 15 డేస్లో మీరు రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. మెడిటేషను, యోగా లాంటివి చేయండి, చక్కగా అంత అనుకూలంగా ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకుంటే దానికి కావాల్సిన రెమెడీస్ అవి చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి పర్టికులర్గా చిన్న చిన్న అబ్స్టాకల్స్ ఉన్న లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవడంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, ఓకే, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ లకు చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ రేసు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేసు ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది.
ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతుంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.